ఓకే మంచి. సో మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ మనం ఏదైనా వస్తువు, గాజు వస్తువు కానీ ఏదైనా వస్తువు ఏదైనా పని మనం చెప్పినప్పుడు వాళ్ళు అది మిస్ప్లేస్ చేశారనుకోండి, అంటే గాజు పగలగొట్టడం కానీ ఇలాంటి పాడు చేయడం కానీ ఇలాంటివి చేశారనుకోండి, ఏం చెప్తాం? వెంటనే మనం కిడ్స్కి ఏం చెప్తాం? మన పిల్లలకి వద్దు, అది చెయ్యొద్దు, ఒకసారి చేసేవనుకో మామూలుగా ఉండదు అని చెప్తామా? సో భయపడతాం, భయపెట్టి బెదిరిస్తాం, అవునా? సో కానీ మాస్టర్స్, లైఫ్లో అందరూ మిస్టేక్స్ చేస్తారు. పొరపాట్లు అనేవి అందరూ మన చిన్నప్పుడు కూడా జరిగినాయి. ఏదో ఒక విషయంలో లైఫ్ మొత్తంలో పొరపాట్లు అనేవి జరుగుతాయి, కామన్ అది. కానీ దాన్ని మనం రెండోసారి అవకాశం లేకుండా చేయకూడదు. సపోజ్ మార్కులు తక్కువ వచ్చినాయి, మన స్టూడెంట్స్కి మార్కులు తక్కువ వచ్చినాయి, మన పిల్లలకి వెంబడే మనం ఏం చేయాలి? దాన్ని సరిదిద్దాలి. సరిదిద్ది ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాడు అని వాళ్ళకి మళ్ళీ తెలియజెప్పాలి. తెలియజెప్పి వాళ్ళని కరెక్ట్ వేలో మనం పుష్ చేయగలగాలి. అంతేగాని మార్కులు వచ్చేసినాయి కదా అని చెప్పి, మార్కు తక్కువ వచ్చినాయి కదా అని చెప్పి మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఓకేనా మాస్టర్స్? నెక్స్ట్ ఒక స్టోరీ చెప్తాను. థామస్ అల్వా ఎడిసన్ అందరికీ తెలుసు కదా. మన థామస్ అల్వా ఎడిసన్ బల్బులు కనుక్కున్నాడు, అందరికీ తెలుసు, అవునా? కానీ మాస్టర్స్, ఆయన కనుక్కునేటప్పుడు ఆఫీస్ బాయ్ని పిలిచాడు. ఓకే, ఆఫీస్ బాయ్ని పిలిచి ఈ బల్బు తీసుకెళ్ళి టెస్ట్ చేసిరా అని చెప్పాడు. ఆఫీస్ బాయ్ ఏం చేసాడంటే ఆ బల్బుని తీసుకుని భయపడ్డాడు. ఆయనేమో సైంటిస్ట్, కొత్తగా కనుక్కున్నాడు ఇదేమో ఎలక్ట్రికల్ సంబంధించింది, ఈ బల్బు ఏమవుద్దో ఏమో అనుకుని భయపడుతూ ఏం చేశాడు? ఆ బల్బు తీసుకెళ్ళి హోల్డర్ పెట్టిపోయి కింద పడేసి. ఓకే మాస్టర్స్, కింద పడిపోయింది బల్బు కింద పడిపోతే ఆయన ఏం తిట్లా, థామస్ అల్వా ఎడిసన్ తిట్లా. ఎందుకంటే ఆయన సైంటిస్ట్, కనుక్కున్న బల్బు అది, ఇంకా అది ప్రాచుర్యంలోకి రాలేదు అసలు. అలాంటి బల్బు పాల్గొట్టాడు ఆఫీస్ బాయ్, ఏం తిట్లా. సరే అని రెండో రోజు ఏం చేశాడు? మళ్ళీ ఇంకో బల్బు తయారు చేసి మళ్ళీ పెట్టమని చెప్పాడు. అదే సర్వెంట్కి, ఆఫీస్ బాయ్కి ఇచ్చి బల్బు పెట్టు అని చెప్పాడు. అప్పుడు పక్కన సైంటిస్టులు ఉంటారు కదా, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా సైంటిస్టులు, వాళ్ళు ఏం చేశారంటే, నిన్నే కదా ఒక బల్బు పాల్గొట్టాడు, మళ్ళీ నువ్వు వాడికే ఇచ్చావు, ఈసారి కూడా బల్బు అయితే చాలా నష్టం వస్తుంది నీకు అని చెప్పారు అనమాట. అప్పుడు థామస్ అల్వా ఎడిసన్ సమాధానం ఏం చెప్పాడంటే, నేను గనక ఈ పని మళ్ళీ ఒకసారి చేయించలేకపోతే, ఇప్పుడు బల్బు పగిలిపోతే, ఈ రోజు కూడా పగిలింది అనుకో, నేను ఇంకొక బల్బు తయారు చేయడానికి నాకు ఒక రోజు పడుతుంది, ఒక రోజు లాస్ అవుతుంది అంతే నాకు. కానీ నేను ఈ పర్సన్ కనుక వదిలేస్తే, రెండోసారి కనుక అలా ఇవ్వకుండా, ఆ బల్బు ఇవ్వకుండా కనుక నేను వదిలేసినట్లయితే అతడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. అర్థమైంది మాస్టర్స్? రెండోసారి కనుక ఆ పని నేను చేయించలేకపోతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు అతను. దానివల్ల ఏమవుతుంది? అతనికి ఇక భయం వస్తుంది. ఇక ఆ పని అంటే, ఆ బల్బు అంటే భయం అన్నమాట. అలా భయం అనేది క్రియేట్ అయిపోతుంది మనసులో. ఆ విషయం చెప్పాడు. అందుకే పొరపాట్లు ప్రతి ఒక్కరి జీవితంలోనూ పొరపాట్లు అనేవి జరుగుతాయి. పొరపాట్లు జరగాలి, జరిగితేనే మనం దాని నుంచి లెసన్ నేర్చుకొని ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మన లైఫ్ ఒక క్లారిటీ అనేది వస్తుంది అని చెప్పాడు అనమాట. అర్థమైందా మాస్టర్స్? సో మనం ఏ పని చేస్తున్నా కూడా, మిస్టేక్స్ చేసినా, మనం చేసినా, మన ఫ్యామిలీ మెంబర్స్ చేసినా, మన పిల్లలు చేసినా, ఎవరు చేసినా కూడా ఎక్స్క్యూజ్ చేయగలగాలి. మన ఇంట్లో కంపల్సరిగా మిస్టేక్స్ ని ఎక్స్క్యూజ్ చేయగలగాలి. రెండోసారి అవకాశం ఇవ్వాలి. ఏదైనా మనం ఏ ఏ ఏ విషయం, జాబ్ లో అయినా, ఎడ్యుకేషన్ లో అయినా, ఏదైనా రాంగ్ స్టెప్ వేశారు అంటే రెండోసారి వేయడానికి వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకునే అవకాశం మనం కలిగించాలి. ఈ తప్పు చేసాడు కదా అని నువ్వు ఇంకా దాని జోలికి పోకు అని మనం ఆంక్షలు విధించకూడదు అన్నమాట.
అలా ఆంక్షలు విధిస్తే ఏమవుతుందంటే అక్కడతోనే వాళ్ళకి ఆ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. దానివల్ల వాళ్ళకి లైఫ్ లో చాలా ఇక ఫ్యూచర్ లో ఎలాంటి కష్టం వచ్చినా కూడా భయపడతారు తప్ప ఎదిరించడానికి ముందుకు వెళ్ళరు. అర్థమైందా మాస్టర్స్? సో ఆ విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎప్పుడో కూడా మిస్టేక్స్ వచ్చినాయి అని చెప్పి ఎవరో కూడా మనకి వదిలేయకూడదు అన్నమాట. అలాగే ఇంకొకటి చెప్తాను మీకు. ఒక పెద్ద ఓడ మాస్టర్స్, అర్థమైందా? ఒక పెద్ద షిప్ అన్నమాట. అంటే మనలో టాలెంట్ మనం ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి టాలెంట్ ని అనేది చెప్తున్నా. ఒక పెద్ద షిప్ రిపేర్ వచ్చింది, ఒడ్డుకు వచ్చేసింది, చాలా పెద్ద షిప్ అన్నమాట. అందరూ ఇంజనీర్స్ వచ్చారు, అందరూ ఇంజనీర్స్ వచ్చారు, టెస్ట్ చేశారు, వెళ్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. రోజులు రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి వచ్చాడు మాస్టర్స్. ఒక వ్యక్తి వచ్చి ఆ షిప్ దగ్గరికి వెళ్ళాడు. షిప్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు, ఇంజిన్ ఆఫ్ అయిపోయింది అన్నమాట. మొత్తం టోటల్ గా ఆఫ్ అయిపోయింది, షిప్ నడవట్లేదు. అందరూ ఏం చేసినా కూడా స్టార్ట్ అవ్వదు. అయితే ఆ వ్యక్తి వచ్చి బ్యాగ్ లోంచి చిన్న హ్యామర్ తీసి సుత్తి సుత్తి తీసి మొత్తం అబ్జర్వ్ చేసాడు, షిప్ అంతా అబ్జర్వ్ చేసాడు. అబ్జర్వ్ చేసి ఒక్క చోట ఒక్క దెబ్బ కొట్టాడు ఆ హ్యామర్ తో. ఆ హ్యామర్ తో దెబ్బ కొట్టగానే ఆటోమేటిక్ గా సడన్ గా ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. అర్థమైందా? ఇంజిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయి ఆ ఓడ ఓనర్స్ ఎవరైతే ఉన్నారు, యజమానులు ఎవరైతే ఉన్నారో అతనికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ ఫీజు ఎంతో చెప్పు, నేను పే చేస్తానని చెప్పాను. అయితే ఆయన ఎంత ఫీజు చెప్పుకుంటారు? ఎక్స్పెక్ట్ చేయగలరా ఎవరన్నా? ఎంత ఫీజు చెప్పాడు తెలుసా మాస్టర్స్? $20,000. $20,000. వీడు ఆశ్చర్యపోయాడు, యజమానులు వీళ్ళంతా ఆశ్చర్యపోయారనమాట. అరే ఏంటి, నువ్వు చేసింది 5 minutes పని, ఆ 5 minutes పనికి నువ్వు $20,000 ఏం పని చేసేవని నువ్వు అని. దానికి అప్పుడు ఆ వ్యక్తి ఇంజనీర్ ఏం చెప్పాడు తెలుసా మాస్టర్ సమాధానం? నేను చేసింది 5 minutes పనే, ఈ 5 minutes పని కోసం 25 years నేర్చుకున్నాను. 25 years నా నాలెడ్జ్ ని నేర్చుకున్నాను. యాక్చువల్ గా మీరు ఈ సుత్తితో కొట్టడం అనేది దాని వాల్యూ $1, సారీ $20. దాని వాల్యూ $20. సుత్తితో కొడితే $20 తీసుకుంటాను నేను కొట్టినందుకు. కానీ ఎక్కడ కొట్టాలి, ఎంత వేగంతో కొట్టాలి, ఇంజిన్ స్టార్ట్ అవడానికి ఏ ప్లేస్ లో కొడితే అంత వేగంతో కొడితే స్టార్ట్ అవుతుంది అని తెలిసి చదువుకోవడానికి $20,000. దట్ ఈస్ ద మిగతా డాలర్స్ అన్ని కూడా అది నేర్చుకోవడానికి అయింది. నేను 25 years కష్టపడి నేర్చుకున్నాను అని చెప్పేసి షాక్ అయ్యారు అందరూ. చప్పట్లు పెట్టి ఆయన $20,000 పే చేశారు. సో ఏంటంటే మనలో టాలెంట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం టాలెంట్ ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటామో మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడే మనలో కానీ మన పిల్లల్లో కానీ వాళ్ళకి అలాంటి ఆలోచన శక్తిని మనం కలిగించేలా మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. ఎప్పుడైతే మనం వాళ్ళని అట్లా ట్రైన్ చేస్తామో వాళ్ళ ఉన్న సెల్ఫ్ యాక్టివిటీ ఏదైతే ఉందో బ్రెయిన్ లో అదే. అర్థమైనా మాస్టర్స్? సో అందరూ కూడా ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానీ స్పెషల్ టాలెంట్ ఎదుటి వ్యక్తి బాగుంటే మనం బాగుంటాం, ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, ఎదుటి వ్యక్తి డబ్బులు వస్తుంటే మనకి డబ్బులు వస్తాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ కూడా. సో అందరూ ఇలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోవడానికి ఇలాంటి సాధన మెడిటేషన్ సాధనలో అందరూ పాల్పంచుకోవాలి. అందరికీ చెప్పాలి. మీరు మెడిటేషన్స్ మీరు చేయడమే కాదు, మీరు చేసిన మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, అందరికి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా ఒక హ్యాబిచువల్ యాక్షన్ అనేది అవ్వాలి మెడిటేషన్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? సూర్యుడు ఉన్నాడు, తూర్పును ఉదయిస్తాడు, పడమరను అస్తమిస్తాడు, అది హ్యాబిచువల్ యాక్షన్ అన్నమాట. ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా
ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. సో అలా మన లైఫ్ లో కూడా ఈ మెడిటేషన్ అనేది ఒక పార్ట్. మీరు ఈ రోజు పవర్ ప్రాబ్లం ఉంది, మెడిటేషన్ అటెండ్ కాలేకపోయారు, అయినా కూడా ఏం చేయాలి? మీరు సైలెంట్ మెడిటేషన్, సెల్ఫ్ మెడిటేషన్ అనేది చేయాలి. మీరు ఎన్నో నెలల నుంచి చేస్తున్నారు, 3 months నుంచి ఆల్మోస్ట్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే, ఒకవేళ మేము మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి అందుబాటులో పవర్ ఇష్యూస్ రావచ్చు, జూమ్ ఇష్యూస్ రావచ్చు, పర్సనల్ ఇష్యూస్ రావచ్చు, ఏదైనా సరే మీరు మాత్రం ఆ మెడిటేషన్ అనేది మానకూడదు. మెడిటేషన్ మానకుండా ఈ టైంకి ఖచ్చితంగా మీరు మెడిటేషన్లో ఉండాలి. అలా మీరు కంటిన్యూ చేస్తేనే, మేము ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా సరే, దీని మెడిటేషన్కి మేము అవసరం. నేను 11:30కి ఇంటికి వచ్చినా కూడా 11:30, 12ంటికి నేను వర్క్స్ వల్ల బిజీ వల్ల ఇంటికి వచ్చినా సరే, అప్పుడైనా సరే నేను అక్కడ మెడిటేషన్ చేసిన తర్వాతే నేను పడుకుంటాను. ఎందుకంటే అదొక హ్యాబిచువల్ యాక్షన్ అవ్వాలి మనకి. దానివల్ల ఏంటంటే మీకు స్ట్రెస్ ఉండదు, లైఫ్లోకి ఒక క్లారిటీ వస్తుంది, మీకు ఒక ఎనర్జీ వస్తుంది, హెల్దీగా ఉంటారు. సో మాకు ఏమన్నా బ్రేకప్స్ వస్తే, వీక్ లో బ్రేకప్స్ వస్తే, మీరు మాత్రం దయచేసి మెడిటేషన్ సెల్ఫ్ గా చేసుకోండి. ఓకేనా మాస్టర్స్? ఓకే, మేడం స్టార్ట్ చేస్తారు మెడిటేషన్. మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకుందామా? మనం ప్రజలు బాడీలో ఉన్న ప్రజలు ఒక్కసారి రిలీజ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు పొజిషన్ లో కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకుని రిలీజ్ చేసేటప్పుడు మౌత్ లో రిలీజ్ చేయండి మాస్టర్స్. ఆకాశ ముద్రగాను వేలల్లో వేలుగాని పెట్టుకుని వెన్నెముక్కని టారగా పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసి లేదా పద్మాసనంలో కూర్చుని మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ స్ట్రెస్ ఈ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నాం మాస్టర్స్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురు పరంపరకు కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. దైవశక్తికి శతకోటి ప్రణామాలు. నా ఆత్మీయ బంధువులందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. నాతో పాటు ఈ ధ్యాన సాధన చేస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల యొక్క అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో అపారమైన జ్ఞానాన్ని పొందుతూ ఆనందమైన జీవితాన్ని, ఆర్థిక సమృద్ధిని పొందుతూ కాక. తదాస్తు తదాస్తు
తదాస్తు. మనోవాంఛ ఫలసిద్ధి అస్తు. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ ఒక సంకల్పం చెప్పగలరు మాస్టర్స్. నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి. నా ద్వారా ఎంతో మందికి ఈ జ్ఞానం అందాలి. నా జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలి. తదాస్తు. దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ నేను అనబడే ఈ ఆత్మ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ క్షణం వరకు నా ద్వారా ఎవరైనా బాధపడినా క్షోభపడినా వారి అందరినీ ఆ ఆత్మీయ స్వరూపులందరినీ క్షమించమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ సాధన సంపూర్ణంగా సఫలీకృతమైనందుకు, తద్వారా నా సంకల్పాలు నెరవేరుతున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా శ్వాసయే నా గురువు. నేను భౌతికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఏ పని చేస్తున్నా, ఉద్యోగం వ్యాపారం వృత్తి ప్రవృత్తి ఏ పని చేస్తున్నా, నేను ఉన్న ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి చేయు సాధనే ఈ జ్ఞాన సాధన. నా యొక్క శ్వాసను నా గురువు. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ ఈ సమయంలో విశ్వశాంతి కొరకు ధ్యానం చేస్తున్న హిమాలయ యోగులను, ధ్యానులను, గురు పరంపరను, దేవదూతలను, పూర్ణాత్మలను, ఇష్ట దైవాలను, మన పూర్వీకులను మనతో పాటు ధ్యానం చేసి వారి యొక్క చైతన్యంలో మన యొక్క చైతన్యాన్ని వృద్ధి చేయమని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానించుకుంటూ ప్రత్యేకంగా ఈ ధ్యాన సాధనలో మహా అవతార్ బాబాజీ గారిని ఇన్వైట్ చేసుకుంటూ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ నా శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ అర్హత పొందినవి అయితే మహా అవతార్ బాబాజీ గారి చైతన్యాన్ని అనుభవం పొందే అవకాశం బాబాజీని కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాజీని ఆహ్వానించుకుంటూ నా ఈ ధ్యాన సాధన సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాను. మాస్టర్స్ మనతో పాటు బాబాజీ, దేవదూతలు, గురు పరంపర, ఇష్ట దైవాలు, ధ్యానులు, యోగులు అందరూ ప్రతి ఒక్కరు మన చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వారి యొక్క చైతన్యంతో మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వారి యొక్క శక్తిని మనకు ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నారు మాస్టర్స్. ఆ యొక్క శక్తిని మనం గ్రహిస్తూ మన ధ్యాన సాధనను కొనసాగిద్దాము. ప్రతి ఒక్కరు దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకొని
స్లోగా రిలీజ్ చేస్తూ
మాస్టర్స్, మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఇంకొకసారి సహజ శ్వాసను దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ హ్యాండ్స్ రెండు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకుని 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 హ్యాండ్స్ని చూస్తూ స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఎరుకలోనికి రండి మాస్టర్స్. థ్యాంక్ యూ. Master's. ప్రతి ఒక్కరు ఎరుకలోనికి రండి మాస్టర్స్. మాస్టర్స్, ఎవరైనా మాట్లాడదలుచుకుంటే అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాస్టర్స్, మన సెక్షన్ వైండప్ చేద్దామా? ఎవరు మాట్లాడదలుచుకోలేదేమో. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నేను ఆప్షన్ ఇచ్చాను మీకు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఈ రోజు మెడిటేషన్ కుదరలే మేడం, అంత బాగా తలనొప్పిగా ఉంది. ఓ, ఎందుకని? అంటే ఏమన్నా మార్నింగ్ నుంచి ఏమన్నా అలజడి ఎట్లా ఏమన్నా అనిపించిందా? మైండ్ అట్లా ఏమన్నా అవును ఏమన్నా మేడం, symptoms ఉన్నాయా? కొంచెం స్ట్రెస్ ఉన్నది మేడం, మెడలు బాగా గుంజుతున్నాయి బాగా. ఎందువల్ల అంటారు? అంటే ఫిజికల్ గా ఏమన్నా వర్క్ చేశారా? మెంటల్ గా ఏమన్నా ఆలోచిస్తున్నారా? లేదు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమన్నా మీ మీద ప్రభావం చూపిస్తుంది? అవును మేడం, ఇవన్నీ ఉన్నాయి ఈ రోజు అయితే. వాటిలో ఏది రీజన్, ఏది మెయిన్ రీజన్? అది కొద్దిగా ఇష్యూ ఉంది. ఓకే, అర్థమైంది అమ్మా. నాకు ఒకసారి రేపు 12 తర్వాత కాల్ చేయండి. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫిజికల్ గా అయితే కనుక ఇప్పుడు చేపిద్దాం అనుకున్నాను. నాకు ఒకసారి కాల్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడదలుచుకోండి ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాస్టర్స్, మన సెక్షన్ మనం ఈరోజు వైండప్ చేద్దామైతే. కృతజ్ఞతలు మాస్టర్స్. శుభరాత్రి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.